రాజేష్ 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 నన్ను క్షమించండి రాజేష్. ఇక మీదట మిమ్మల్ని విడిచి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను రాజేష్. ప్లీజ్ డోంట్ లీవ్ మీ అలోన్. ప్లీజ్. Damn it, I can't live without you. నాకేమైందో నాకే తెలీదు. మిమ్మల్ని నేను బాధ పెట్టాను కదా, అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నాను. నన్ను క్షమించండి రాజేష్. Abhi! Daddy! Come on, my sweetheart. ఎంతసేపు వచ్చింది? 4 గంటలకే వచ్చేసాం. ఎలా ఉన్నారు? బాగున్నా. పర్వాలేదే, నేను లేకపోయినా ఇల్లంతా నీట్ గానే పెట్టుకున్నారు. యు ఆర్ ఆల్వేస్ నీట్. మీ అమ్మగారికి ఎలా ఉంది? ఆరోగ్యంగానే ఉంది. మిమ్మల్ని అడిగానని చెప్పండి. వేళకి ఫోన్ చేస్తున్నారా? ఓ చేస్తున్నాను. నీ లేనప్పుడు హాయిగా నిద్రపోయేవారా? నిద్రలో కలలొచ్చేవా? నీ కల్లోకి వచ్చేదన్నా? అడుగుతున్నానుగా. నా కలలు రావు, కళ్ళన్నీ నీకే సొంతం. నీకనేదంతా ఒకే ఒక కలండి, మీకు తెలీదా? ఏం కల? ఊరి బయట చప్పుడే వినిపించని ఒక చోట చల్లని వేప చెట్ల మధ్య ఓ చక్కని ఇల్లు కట్టుకోవాలి. రాత్రి నక్షత్రాల కాంతిలో మనిద్దరం పరవశంలో తేలిపోవాలండి. తొలి సంధ్యలో కోయిల కూత విని కళ్ళు తెరవాలి. అక్కడ నెమల్ని పెంచాలి, కుందేల్ని పెంచాలి. జీవితాన్ని అందంగానూ అర్థవంతంగానూ దిద్దుకోవాలి. నేను కనే కల ఇదొక్కటే. అటువంటి పర్ణశాల మనకు కట్టిస్తారా? తప్పకుండా. నాకు మాత్రం అలాంటి ఆశ లేదా? లేదని అనుకుంటున్నాను. ఏమిటి అలా అంటున్నావు? అదుంటే ఇంత దూరం ఎందుకండి మన ఇద్దరి మధ్య?
గవర్నమెంట్ కూడా ఒక బిడ్డకి మరొక బిడ్డకి మధ్య దూరం ఉండాలంటున్నారే కానీ భార్యాభర్తల మధ్య కాదు. హలో. రాజేష్, నా నిట్టూర్పు మీకు వినిపించలేదా? నా గొంతు మిమ్మల్ని దహించలేదా? నా తపన మీకు అర్థం కావటం లేదా? మీకోసం చూశాను, రాలేదు. నేను మిమ్మల్ని కలుసుకోవాలి. కలుసుకునే తీరాలి. రేపు ఆఫీస్కి వెళ్లే ముందు మీరు నన్ను మీట్ అవ్వాలి. మీరు వస్తున్నారుగా? ఖచ్చితంగా వస్తున్నారుగా? వస్తాను.